బంగ్లాదేశ్ ఎన్నికల తరువాత భారత-బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉండవచ్చు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నాకు తెలుసు షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం ఇచ్చినప్పటి నుంచి షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. అందులో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరి తీసుకోవడం కూడా ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం తారిక్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు దేశాల సంబంధాలు ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్. ఒకటి పాజిటివ్ అంశం ఏంటంటే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్, ఇది బంగ్లాదేశ్ విమోచనను వ్యతిరేకించింది, బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించింది, పాకిస్తాన్తో చేతులు కలిపి బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమం పైన విరుచుకపడింది. అనేక మంది బంగ్లాదేశీలు ఊచకోత కోసింది. సహజంగానే బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి మద్దతునిచ్చి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన భారతదేశం పట్ల జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఓడిపోవడం భారత్కు ఒక అడ్వాంటేజ్. ఓడిపోవడమే కాకుండా గట్టి పోటీ ఇవ్వలేకపోవడం ఒక పాజిటివ్ అంశంగా చెప్పచ్చు. కానీ అదే సమయంలో నాణానికి రెండు వైపులు ఉన్నట్లు హాఫ్ గ్లాస్ హాఫ్ ఎంప్టీ హాఫ్ ఫుల్ అన్నట్లు మీకు జమాత్ ఇస్లామీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎమర్జ్ కావడం కూడా ఒక ఛాలెంజ్. అవామీ లీగ్ లేకపోవడంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్కు మధ్య పోటీ జరగడం, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ 11 ఇస్లామిస్ట్ పార్టీల కూటమిగా ఏర్పడడం, 76 సీట్స్ వచ్చాయని ఇప్పుడు తాజాగా అంచనాలు చెప్తున్నాయి. ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. బట్ ఎనీహౌ ఇది మేజర్ అపోజిషన్ పార్టీగా బంగ్లాదేశ్ పాలిటిక్స్లో ఉండడం, ఇప్పటి వరకు ఒక ఫ్రింజ్ పార్టీగా మెయిన్ స్ట్రీమ్లో లేని భారత వ్యతిరేక జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షం కావడం ఒక ఛాలెంజ్. కానీ అదే సమయంలో ఆ కూటమి ఇస్లామిస్ట్ కూటమి ఓడిపోవడం, గట్టి పోటీ ఇవ్వకపోవడం భారత్కి అడ్వాంటేజ్. రెండవది తారిక్ రెహమాన్ రైజ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి రాబోతోందని గుర్తించిన భారతదేశం చాలా ముందుగానే డిప్లొమాటిక్ అవుట్ రీచ్ కూడా మొదలుపెట్టింది. మనకు ఆప్షన్స్ లేవు, ఎందుకంటే అవామీ లీగ్ లేదు పోటీలో, ఉన్నదల్లా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకత్వం ఇస్లామిస్ట్ అలియన్స్, అది పాకిస్తాన్కు అనుకూలము. అందువల్ల మనకు మిగిలిన ఏకైక ప్లేయర్ BNP కనుక మోడీ ప్రభుత్వం ముందుగానే డిప్లొమాటిక్ అవుట్ రీచ్ మొదలుపెట్టింది. ఖాలిదాజీ అంత్యక్రియలకు మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు, ప్రధానమంత్రి ప్రత్యేకంగా పర్సనల్ కండోలెన్స్ మెసేజ్ పంపారు. ఈ డిప్లొమసీ మనకు ఇప్పుడు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. మూడవది గత చరిత్ర ఏమున్నప్పటికీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కాస్త మోడరేట్ టోన్, మేము మైనార్టీలను గౌరవిస్తాం, సేఫ్ బంగ్లాదేశ్ను కోరుకుంటాం, సెక్యులర్ బంగ్లాదేశ్ను కోరుకుంటాం అనే మోడరేట్ పొలిటికల్ పొజిషన్ తీసుకోవడం కూడా భారత్కు బెటర్ రిలేషన్స్కు కారణం. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ మెరుగవుతాయన్న దానికి ఒక అష్యూరెన్స్. మరీ ముఖ్యంగా యూనస్ ప్రభుత్వ హయాంలో భారీగా దెబ్బతిన్నది కనుక రిలేషన్స్ ఏ మేరకైనా ఇంప్రూవ్మెంట్ అనేది అనివార్యంగా జరుగుతుంది. కానీ సీరియస్ ఛాలెంజెస్ ఇప్పటికే మిగిలి ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు మొదటి సీరియస్ ఛాలెంజ్ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకత్వంలోని యాంటీ ఇండియన్ ప్రో పాకిస్తాన్ ఇస్లామిక్ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ కావడం, ముఖ్యంగా బార్డర్ ఏరియాస్ ఇండియాతో సరిహద్దున ఉన్నటువంటి ప్రాంతాలలో మీకు పెద్ద ఎత్తున జమాత్ ఇస్లామీ గెలవడం అనేది కూడా ఒక ఛాలెంజ్. సో ఈ ఛాలెంజెస్ను మనం ఎదుర్కోక తప్పదు. రెండవది ఇటీవల షేక్ హసీనా పతనము, షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం ఇవ్వడము, ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ సమాజంలోనే భారత వ్యతిరేక భావజాలం బలపడింది. సో ఈ భారత వ్యతిరేక భావజాలం బలపడడం వల్ల ప్రభుత్వం ఎవరున్నా పాలిటిక్స్ కనుక ఈ భారత వ్యతిరేక భావజాలం దృష్టిలో ఉంచుకొని భారత్తో సంబంధాల పట్ల ఆచితూచి వ్యవహరిస్తారు. అఫ్కోర్స్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడా యాంటీ ఇండియన్ వాయిసెస్ BNP వినిపించలేదు. కానీ అదే సమయంలో మేనిఫెస్టోలో ఎక్కడా భారత్తో మంచి సంబంధాలు పెంచుకుంటామని కూడా హామీ ఇవ్వలేదు. ఆ రకంగా కాస్త కాషియస్ అప్రోచ్ BNP తీసుకుంది. అందువల్ల బంగ్లాదేశ్ సమాజంలో పెరుగుతున్న యాంటీ ఇండియన్ సెంటిమెంటు రెండవ ప్రధాన అడ్డంకి. మూడవ ప్రధాన అడ్డంకి భారతదేశంలో ఉన్న రాజకీయాలు. భారతదేశంలో బెంగాల్, అస్సాంలో ఎన్నికలు ఉన్నాయి. సహజంగానే ఇక్కడ బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్ల సమస్య ఉంది. అధికారానికి రావడానికి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ యాంటీ ఇమ్మిగ్రేషన్ స్టాండ్, యాంటీ బంగ్లాదేశ్ స్టాండ్ తీసుకుంటుంది. అందుకు ఉదాహరణే ఐపీఎల్లో షఫీజుర్ రెహమాన్
నన్ను ఐపీఎల్కి ఎంపికైతే జరిగిన గందరగోళం, దానికి ఫలితంగా బంగ్లాదేశ్ ప్లేయర్ని ఐపీఎల్ నుంచి డ్రాప్ చేయడం, బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఇండియాను బైకాట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. సో అందువల్ల ఈ ఇయర్లో జరగబోయే బంగ్లాదేశ్ అస్సాం ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ పెద్ద ఎత్తున యాంటీ బంగ్లాదేశీ సెంటిమెంట్ను రగిలిస్తోంది ఈ రాష్ట్రాల్లో. దీని అనివార్య పర్యవసనంగా బంగ్లాదేశ్లో కూడా యాంటీ ఇండియా సెంటిమెంట్ బలపడే ప్రమాదం ఉంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్, ఇటీవల పరిణామాలు లాస్ట్ 18 months షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఇంటర్వెన్షన్ గణనీయంగా పెరిగింది. సో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ఈ మహమ్మద్ యూనస్ పవర్లోకి వచ్చాక క్లియర్గా ఆ ప్రో పాకిస్తాన్ టిల్ట్ కనబడింది. పాకిస్తాన్తో బంగ్లాదేశ్కు డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ ప్రముఖులు బంగ్లాదేశ్లో పర్యటించడం మొదలుపెట్టారు. మీకు చిట్టగాంగ్ పోర్టుకు పాకిస్తాన్ పడవలు రావడం మొదలయ్యాయి. సో పాకిస్తాన్ ఇంటర్వెన్షన్, పాకిస్తాన్ పెనట్రేషన్ టు బంగ్లాదేశ్ చాలా గణనీయంగా పెరిగింది. పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ చైనా వైపు టిల్ట్ అయింది, ఈవెన్ అమెరికా వైపు టిల్ట్ అయింది. ఈ పరిణామాలన్నీ ఖచ్చితంగా భారత్కు రుచించే పరిణామాలు కాదు. మరీ ముఖ్యంగా పెరిగిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ రిలేషన్షిప్ కూడా మనకు ఛాలెంజ్. అందువల్ల ఈ ఎన్నికలు భారత్కు ఆపర్చునిటీస్ను ఉంచాయి రెండు దేశాల సంబంధాలు మెరుగుపరచుకోవడానికి, అలాగే రెండు దేశాల సంబంధాలను దెబ్బతీయడానికి సవాళ్ళను కూడా ఇచ్చాయి. 5వది అతిపెద్ద సవాల్ ఇండియాలో షేక్ హసీనా ఆశ్రయం ఉండడం. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఆమె పైన ఉరిశిక్ష అమలు ఉంది. ఆమెకు క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు చేస్తున్న అభియోగం ఉంది. బీఎన్పీకి అవామీ లీగ్ మధ్య చారిత్రక వైరం ఉంది. తారిక్ రహమాన్, ఆమె తల్లి ఖలీదా జియాను షేక్ హసీనా వేధించిన చరిత్ర ఉంది. అందువల్ల బీఎన్పీ విల్ సర్టన్లీ నాట్ బి కైండ్ టు అవామీ లీగ్ ఆర్ షేక్ హసీనా. షేక్ హసీనా పట్ల సాధారణంగా వైఖరి తీసుకునే అవకాశమే లేదు కనుక షేక్ హసీనా భారత్లో ఉండడం కూడా రెండు దేశాల సంబంధాలకు ఒక పెద్ద సవాల్. అలా అని చెప్పి షేక్ హసీనాను బంగ్లాదేశ్కి అప్పచెప్పే అవకాశమే లేదు. అందువల్ల ఇండియా ఒక క్యాచ్ 22 సిచ్యువేషన్లో ఈ విషయంలో ఉన్నమాట నిజం. అందువల్ల ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ రెండూ ఉండడం మనం గమనించాలి.